హాయ్, నేను డాక్టర్ సుశ్రుత కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఓవరీస్ పైన అంటే అండాశయాల పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అవునండి, అంటే యాక్చువల్గా ఆడవాళ్ళకి బ్రెయిన్, గర్భసంచి, అండాశయాలు వాటికి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. సో బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని హార్మోన్స్ అవన్నీ మన గర్భసంచి మీద, తర్వాత అండాశయాలపైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ మూడిట్లో ఏ ఒక్క చోట మనకి సరిగ్గా పని చేయకపోతే, ఏ ఒక్క వర్క్ లాగా పని చేయకపోతే కనుక అప్పుడు వేరే దానిపైన, వేరే రెండింటిపైన ఎఫెక్ట్ అయితే పడుతుంది. అది ఎలా అంటే, ఒకవేళ గర్భసంచిలో మనకి ఎఫెక్ట్ పడితే కనుక మనకి సరిగ్గా డేట్లు రాకపోవడం, తర్వాత ఏమైనా వేరే హార్మోన్స్ వల్ల కొంచెము బ్లీడింగ్ హెవీగా అవ్వడము, లేదా అసలుకే బ్లీడింగ్ సరిగ్గా కాకపోవడం వల్ల ఉంటుంది. అదే అండాశయాల పైన దాంట్లో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉంటే కనుక పీసీఓడి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పీసీఓడి ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, చాలామందికి ఇప్పుడు తెలిసిందే. పీసీఓడి ప్రాబ్లం వల్ల డేట్స్ ఇర్రెగ్యులర్ అన్నా అవుతాయి, ఓవర్ బ్లీడింగ్ అన్నా అవుతుంది, లేదంటే అసలుకి మొత్తానికే స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోవాలి అని అంటే హార్మోనల్ టెస్ట్ చేసుకుంటే హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో ఇట్లాంటివి ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఖచ్చితంగా కన్సల్టెంట్ని కలిసేది బాగా ఉంటుంది. తర్వాత ఒకవేళ డేట్లు సరిగా రాకపోతే మనకి పొర అంటే గర్భసంచిలో పొర అనేది పెరగదు. ఆ పొర కనుక సరిగా లేకపోతే డేట్లు రావు. ఈ రెండు సరిగ్గా పని చేయకపోతే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. మెయిన్గా పిల్లలు పుట్టాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది మనకి ఓవరీస్ అంటే అండాశయాలు సరిగ్గా పనిచేయాలి, మన గర్భసంచి కూడా సరిగ్గా పనిచేయాలి. ఇంకా దాంతోపాటు బ్రెయిన్లో వచ్చే ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది చాలా కరెక్ట్గా వాల్యూస్ ఉంటేనే బాగుంటుంది. సో ఇట్లాంటివి ఏమైనా డౌట్స్ ఉండి మీకు సరిగ్గా డేట్లు రాకపోతే కనుక ఖచ్చితంగా కన్సల్టెంట్ని కలవండి. థ్యాంక్ యూ.